కీర్తన గ్రంథం 2 కీర్తన 12వ వచనం. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. మీరు త్రోవ తప్పి నశించెదరు, ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. దేవునికంటే ఎందుకో కోపం చాలా త్వరగా రగులుకుంటుందంట. ఒక సందర్భం జరిగింది పైన. అయితే ఆ కోపం ఆగాలంటే ఏం చేయాలంటే కుమారుడిని ముద్దు పెట్టుకొనుడి. ఆయన కుమారుడు ఉన్నాడు, ఆయనకి లోబడాలి. ముద్దు పెట్టుకోవడం అంటే ఒక వ్యక్తిని రాజుగా చేసేటప్పుడు, అధికారిగా చేసేటప్పుడు వారి చేతిని ముద్దు పెట్టుకుంటారు. అంటే ఆయన అధికారానికి ఒప్పుకోండి లేదా ఆయన్ని ప్రేమించండి అనే అర్థాలు వస్తున్నాయి. కుమారుని ముద్దు పెట్టుకోండి, లేని ఎడల ఆయన కోపించును, లేకపోతే ఆయన కోప్పడతాడు. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. మీరు త్రోవ తప్పి నశించెదరు. కుమారునికి లోబడకపోతే, యేసుక్రీస్తుని ప్రేమించకపోతే వాళ్ళు త్రోవ తప్పి నశించిపోతారట. అదే కుమారుణ్ణి ఆశ్రయిస్తే, ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. హల్లెలూయా. ఆయన ఆశ్రయించే వారు ధన్యులట. ఆయన్ని వ్యతిరేకించి వారు త్రోవ తప్పి నశిస్తారట. బయట మనం చూసేది అదే. యేసును ఆశ్రయించకుండా బయట తిరిగే వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయో చూస్తున్నాం. రకరకాల నేరాలు, రకరకాల సమస్యలు, వ్యసనాలు, కొట్లాట్లు, రకరకాల, ఒకటి కాదు ఎన్నో రకాల కేసులు వింటూ ఉన్నాం. ఆయన్ని ఆశ్రయించని వారు త్రోవ తప్పి నశిస్తున్నారు. ఆయన్ని ఆశ్రయించి వారు ధన్యమైన జీవితం గడుపుతున్నారు. హల్లెలూయా. ప్రశాంతంగా జీవిస్తున్నాం. ఇందాక ఆమె అంటున్నారు కదా, సత్యవతం గారు, తాగుతున్నారు, ఆయన లైఫ్ ఇలా అయిపోయింది, చర్చికి రమ్మంటే రారు. ఒకవేళ ఆయనే దేవుణ్ణి నమ్ముకుని ఉంటే, ఆయనే ప్రభుని నమ్ముకుని ఉంటే అలా ఎందుకు ఉంటాడండి? యేసు ఆయన జీవితాన్ని బాగు చేసి ఉండేవాడు. అలా బాగుపడిన వాళ్ళు కదా ఇక్కడ ఉన్నవాళ్ళు, అలా బాగుపడిన వాళ్ళే. రాకపోతే అతని జీవితం కూడా, అంటే రాకపోతే ఇక్కడ వాళ్ళ జీవితం కూడా ఆయనలాగే ఉండేది. ఆయన ఆశ్రయించిన వారు ధన్యులు. దేవునికి స్తోత్రం. అసలు ఎందుకు దేవుడికి కోపం వచ్చింది? ఆ కోపానికి విరుగుడు ఎందుకు చెప్పాడు? క్రీస్తుని ఆశ్రయించాలి, ఆయన్ని ముద్దు పెట్టుకోవాలి, ఆయనకి లోబడాలి అని ఎందుకు చెప్పాడు అనే విషయాలు మనం చూడడానికి ప్రయత్నిద్దాం. నేను రాత్రి ముందు మిడ్నైట్ దాటిపోయిన తర్వాత ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు ఈ కీర్తన చూపించి దీని గురించి నా మనసులో పెట్టిన మాట ఏంటంటే, ఇది మన దేశపు పాట. ఏంటిది? మన దేశపు పాట. ఎందుకు ఇది మన దేశపు పాట? హల్లెలూయా. రైట్. 2వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. అన్యజనులు ఏలా అల్లరి రేపుచున్నారు, జనములు ఏలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనము వారి కట్లను తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుంచి పారవేయదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధంగా నిలబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. మొదటి 3 వచనాల్లో ఇక్కడ 4 విషయాలు రాశారు. అన్యజనులు అల్లరి రేపుచున్నారు, జనములు వ్యర్థమైన దాన్ని తలంచుచున్నారు, భూరాజులు యెహోవాకు అభిషిక్తునికి విరోధంగా నిలబడుతున్నారు, ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. 4 రకాల సమస్యలు అక్కడ వచ్చినాయి. మొదటిది ఏంటంటే, అన్యజనులు అల్లరి రేపుతున్నారట. అల్లరి చేసేస్తున్నారంట. ఏమనుకుంటున్నారంట వాళ్ళు? చూడండి, మనము వారి కట్లను తెంపుదాం రండి, వారి పాశాలు మన దగ్గర నుంచి పారవేద్దాం రండి అని చెప్పుకుంటారట. వాళ్ళు అనుకుంటున్నారట, దేవుని ప్రజలను చూసి వీళ్ళని పాస్టర్లు కట్టేశారు, వీళ్ళని అందులో బంధించేశారు, క్రైస్తవ్యంలోకి బలవంతంగా లాక్కుని పోయారు. ఏమంటే ఇక్కడ బలవంతంగా లాక్కుంటే ఎవడన్నా ఎక్కడికైనా వస్తాడు? ఎవడొస్తాడు? వాళ్ళ ఉద్దేశం, వాళ్ళ ఆలోచన చూడండి. వాళ్ళని కట్టేశారు, మనం ఆ కట్లను విప్పుదాం రండి, వీళ్ళని ఇందులోంచి బయటికి లాగేయాలి, ఇందులోంచి బయటికి తీసుకెళ్ళిపోవాలి, ప్రభువులో ఉండకూడదు, దేవుళ్ళో ఉండకూడదు, వీళ్ళు దేవుని భక్తిలో ఉండకూడదు అని వాళ్ళ కట్టలు తెంపుదాం రండి, వాళ్ళ పాశాలు తొలగించేద్దాం రండి అని తీసుకుపోవడానికి వస్తున్నారట. ఇంతకీ నిజానికి మనమెవరు? పాపమనే బంధకంలోంచి బయటకు వచ్చిన వాళ్ళం. దేవునికి స్తోత్రం. మన మీద దోషాలు ఎన్నో ఉండగా వాటన్నిటి నుంచి విమోచించబడి ఉన్నవారు. హల్లెలూయా. రోగాల నుంచి, వ్యసనాల నుంచి, రకరకాల కట్లు మనల్ని కట్టి ఉండగా, ఎన్నో వ్యసనాలు మనల్ని కట్టి ఉండగా,
ఎన్నో చీకటి శక్తులు మనల్ని కట్టి ఉండగా యేసు మన కట్లను తెంచి మనకి స్వాతంత్రం ఇచ్చాడు. హల్లెలూయా. వాళ్ళు ఏమనుకుంటున్నారు? వీళ్ళు కట్టలలో ఉన్నారు, మనం స్వాతంత్రంలో ఉన్నాం. వాళ్ళు కట్టలలో ఉన్నారు, వారు బంధకాల్లో ఉన్నారు, మనం స్వాతంత్రం పొందుకున్నాం. మనం చీకటి నుంచి, పాపము నుంచి, లోక సంబంధమైన ఆశల నుంచి, పాపముల నుంచి, వ్యసనాల నుంచి మనం విడుదల పొందుకున్నాం. విడుదల పొందుకోలేని వాళ్ళు ఏమన్నారంటే అర్జెంటుగా మనం లాక్కుని అందులో కలిపేలా. వాళ్ళ ఆలోచన చూడండి. అలా అన్ని జనులు ఎలా అల్లరి చేశారు. ఇప్పుడు జరుగుతున్న అల్లరంతా ఏంటంటే దేశమంతా అన్య జనుల అల్లరి. చర్చిలు ఉండనివ్వట్లేదు, ప్రార్థనలు జరగనివ్వట్లేదు, మీటింగులు జరగనివ్వట్లేదు, అల్లరి. ఎవరికాళ్ళు బతికి వాళ్ళు ఇంచక్క. కానీ ఒక టైంలో ఇలాంటి పరిస్థితి వస్తాట. అన్య జనులు ఎలా అల్లరి రేపిరి. మన పక్కన మనం ఊహిస్తామా? మా గొల్లపురంలో ఎంత రచ్చ జరుగుతుంది. గొల్లపురంలో, చేరులో చర్చిలు మూయించేశారు. అనుమతి లేకుండా చర్చిలు ఉన్నాయి. అనుమతి లేకుండా చర్చి ఉంటే అధికారులు వచ్చి మూసుకుంటారు. అంతే కదా. చర్చికి పర్మిషన్ లేదు, అధికారి వచ్చి తెలుసుకుంటాడు, మీకు పర్మిషన్ లేదు అయితే కొంచెం మాకు ఇది ఫైన్ రాయండి, ఇదిగో లేదా పర్మిషన్ రాయండి అని రాయించుకుంటారు. మధ్యలో ఎవరు రోడ్డు మీద కట్టారనుకోండి, రోడ్డు పీక్కుంటాడు. పర్మిషన్ లేకుండా కడితే దానికి సంబంధించిన వాళ్ళు వచ్చి చూస్తారు. అది ఇబ్బందికరమైంది అయితే, అదొక ఇబ్బందికరమైంది అయితే వాళ్ళు వచ్చి చూసుకుంటారు పర్మిషన్ లేకుండా కడితే. అదే ప్రాంతాల్లో పర్మిషన్ లేకుండా 2వ ఫ్లోర్ వేసిన వాళ్ళు ఉంటారు, పర్మిషన్ తీసుకోకుండా ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉంటారు, పర్మిషన్ తీసుకోకుండా పొలాన్ని మట్టితో కప్పెట్టుకున్న వాళ్ళు ఉంటారు. అది ఏమి ఇబ్బంది లేదు. ఇబ్బంది ఏమొచ్చిందంటే పర్మిషన్ లేకుండా చర్చి నడిపిస్తున్నారట, మూయించేశారు. మరలా వెళ్ళారు వాళ్ళు, ఇదిగో మాకు ఇబ్బంది ఏముందండి, ఎవరికి ఇక్కడ ఆటంకాలు లేవంటే మళ్ళీ ఓపెన్ చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు. అంతే, వెళ్ళిపోయారు. రోడ్డు మీద కూర్చుండిపోయి ట్రాఫిక్ అంతా ఆపేసి మూసేసిన చర్చలు మళ్ళీ తీస్తే ఎలాగ మేము ఎలా బతకాలి ఈ దేశంలో అడుగుతున్నాడు. చర్చి ఓపెన్ చేసి ఇక్కడ ఏమన్నా తీవ్రవాదులు తయారు చేస్తున్నారా, కత్తి యుద్ధాలు నేర్పిస్తున్నారా ఇక్కడ ఎవరికైనా? ఎలా బతకాలా ఇక్కడ? క్రైస్తవులు పెరిగితే బాగుంటుందిరా బాబు. బాగున్నాయి, ప్రపంచం అంతా బాగుంది. క్రైస్తవ్యం పెరిగినప్పుడు ప్రపంచం అంతా బాగుంది. మతోన్మాదం ఎక్కడొస్తే అదే సంకనాగిపోయింది. మతోన్మాదం పెరిగిన దేశాలు, ప్రాంతాలే సంకనాగిపోయినాయి. క్రైస్తవ్యం పెరిగిన దగ్గర ఏమీ సమస్య లేదు, ఎక్కడ ఏ ఇబ్బంది లేదు. వీడు హ్యాపీగా బ్రతుకుతాడు. వీడికి రూపాయి రావాల్సింది 2 రూపాయలు వచ్చిందంటే ఆ ₹10 ఎవడికో పక్కోడికి ఇస్తాడు. ఆ ఎదుటోడు ఇంకో మతం పాటించుకుంటాడు, ఏం అండవు, హ్యాపీగా చేసుకో, ఇదిగో ఇది నిజం కావాలితే ఇది నమ్మంటాడు, నచ్చకపోతే పోతాడు, అంతే. దీంట్లో గొడవ లేదు, కొట్లాటలేదు, ఇబ్బంది లేదు, శ్రమ లేదు. దానికి ఏంటి ఏమైపోతుంది? అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు. అన్యజనులు ఎలా. ఇది ఈరోజు ఇక్కడ పాట, కానీ ఈ పాట ఒక 400 సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోతే ఈ పాట ఎక్కడదంటే ఇంగ్లాండ్ది. ఇంగ్లాండ్లో మరియని మాత్రమే పూజించేవారు. అలాంటి చోట నిజమైన క్రైస్తవులు లేచి ఇది కాదు, ఇదిగో ఇది బైబిల్, ఇది సత్యం అని చెప్తుంటే ఎంతోమందిని దారుణంగా చంపేశారు. వాళ్ళు దారుణంగా చంపేసి వాళ్ళ స్థలాల నుంచి కొంతమందిని ఖాళీ చేసి చేస్తే ఒక 20,000 మంది బ్రతుకు తెరువు కోసం ఇంగ్లాండ్ నుంచి వెళ్ళిపోయి ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడ జాగ్రత్తగా బ్రతికి అక్కడ ప్రాంతాల వారికి సువార్త చేసి వాళ్ళని బాగు చేశారు. ఆ బాగు చేయబడిన దేశమే ఇప్పుడు ప్రపంచ అగ్రరాజ్యమైన అమెరికా. దేవునికి స్తోత్రం. ప్యూరిటన్స్ ఇంకా వెనక్కిపోయింది అనుకోండి, ఇంకా వెనక్కిపోయాం. ఈ పాట రోమ్ది. రోమ్ గవర్నమెంటు క్రీస్తు 200 నుంచి 300 వరకు ఆ 100 సంవత్సరాలు దారుణమైన హింసలు చేసింది సంఘాన్ని. ఈ పాట వాళ్ళదప్పుడు ఎలా అన్ని జనులు అల్లరి రేపిరి, జనములు వ్యర్థమైన దాన్ని ఆలోచిస్తున్నారు. దానికి భూరాజులు అంటే ప్రభుత్వం, భూరాజులు, భూమిని పరిపాలించే రాజులు ఇవి ఎవరైతే అల్లరి రేపుతున్నారో వాళ్ళ పక్షంగా నిలబడుతున్నారట. ఏలికలు ఏకీభవించి, అంటే గ్రూపులుగా ఉంటుంది సొసైటీ క్యాస్ట్ వైజ్గా, డబ్బులు వైజ్గా, తర్వాత కలర్ వైజ్గా, ఇలా ఒక్కో ప్రాంతం బట్టి ఒక్కొక్క డివైడెన్స్ ఉంటాయి, విభేదాలు ఉంటాయి. ఏలికలుగా డివైడ్ అయిపోయి ఉంటుంది సొసైటీ. వీళ్ళందరూ ఒక మాటకు వచ్చేసారట. చూడండి,
వాళ్ళలో వాళ్ళకి పడదు, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ అభిప్రాయాలు పడదు. కానీ అభిషిక్తుడు అనే సబ్జెక్ట్ వచ్చేసరికి అందరూ ఒకటే, మాకు అభిషిక్తుడు వద్దు, మాకు యేసుప్రభు వద్దు, మాకు యేసుప్రభుకు వ్యతిరేకంగా మేము ఉంటాం, మాకు యేసు వద్దు అని ఏలికలు ఏకీభవించి అభిషిక్తునికి వ్యతిరేకంగా ఆలోచిస్తున్నాయట. అల్లరి జరుగుతుంది. చెడ్డ ఆలోచనలు ఏంటి, ఏదో రకరకాల ఆలోచనలు కలిగి ఉన్నారు, చెడ్డ ఆలోచనలు చేస్తున్నారు. భూరాజులు వారి పక్షంగా నిలబడిన పరిస్థితి ఇది రోమ్లో జరిగింది. ఇది రోమ్లో జరిగింది. ఆ తర్వాత దేవుడు కృప చూపించాడు, అక్కడ పరిస్థితులు మారినాయి. ఆ తర్వాత ఇంకొక దేశంలో ప్రారంభమైంది, అక్కడ దేవుడు కొంతకాలం కృప చూపించాడు. మరి అలా ఒక్కొక్క దేశం సువార్త ఎక్కడ పెరుగుతుంటే, దేవుడి శక్తి ఎక్కడ నిలబడుతుంటే, దేవుడి కార్యాలు ఎక్కడ జరుగుతుంటే అక్కడ ఈ 4 జరిగిపోతాయి. ఈ 4 ఏంటి? అల్లరి, తర్వాత వ్యర్థమైన తలంపులు, జనాల వ్యర్థమైన తలంపులు, భూరాజులు వారి పక్షంగా నిలబడుట, 4వది ఏలికలు ఏకీభవించి అభిషిక్తునికి వ్యతిరేకంగా నిలబడుట. అలా ఒక్కొక్క దేశంలో జరుగుతోంది. ఈజిప్ట్లో చాలా భయంకరంగా అణచబడ్డారు. నార్త్ కొరియాలో చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు. నార్త్ కొరియాలో ఒక మూమెంట్లో ఇంచుమించు ఒక 30-20 సంవత్సరాల మధ్యలో జైల్లో అంటే వాళ్ళ జనాభా తక్కువ, 1 కోటి మంది లోపు. జైల్లో యేసుప్రభుని నమ్ముకున్నందుకు 40,000 మంది ఉన్నారంట. అప్పటికి వాళ్ళు వస్తారో రారో తెలియదు. ఇక 40,000 మంది జైల్లోనే ఉన్నారు నమ్ముకున్నందుకు. బయట ఎన్ని లక్షల మంది ఉన్నారో చూడండి, దొరికిపోయిన వాళ్ళు 40,000 మంది. అప్పుడు అలాంటి పరిస్థితి. నెమ్మదిగా అక్కడ సమస్య ఉంది, మార్పు కూడా పెరుగుతుంది. చైనాలో అసలు బైబిల్ అనే మాట ఎత్తడానికి లేదు. అక్కడ బైబిల్ని స్మగ్లింగ్ చేసి పట్టుకెళ్ళేవారు, చాటుగా తీసుకెళ్ళేవారు. బైబిల్ని రకరకాలుగా బుక్స్ అట్లా మార్చి అలా రకరకాలుగా బైబిల్ని అక్కడ తీసుకెళ్ళేవారు. అలాంటిది అంటే చర్చ అనే పరిస్థితే లేదు. ఇక యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు తెలిస్తే ఊరేసిన వాళ్ళు బహిరంగ ఊరేసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రపంచంలోకెల్లా అతి ఎక్కువ బైబిల్స్ ప్రింట్ అయ్యే సంస్థ అక్కడే ఉంది. దేవునికి స్తోత్రం. అక్కడ అనేక చర్చెస్ ఉన్నాయి, కోట్లలో ప్రభుని నమ్ముకుంటున్నారు. అంటే ప్రతి దేశం ఏదో ఒక టైంలో ఈ పాట పాడుతుంది. ఏ పాట? కీర్తనల రెండో పాట పాడుతుంది. అన్ని జనులు వేయాలా అంటే ఆ పాట పాడే పరిస్థితి ఉంటుంది. అన్ని జనులు వేయాలా అల్లరి చేశారు. జనములు వ్యర్థమైన తలంపులు కలిగి ఉన్నారు. అల్లరి పెరిగిపోయింది ఇప్పుడు మన దేశంలో అన్ని ప్రాంతాల్లో. ఇది ఎప్పటి నుంచో ఉంది, కానీ ఇంకా మొత్తం అన్ని ప్రాంతాలకే వ్యాపించి తీవ్రమైపోయి అల్లకల్లోలం, నెమ్మది లేదు దేశానికి, ప్రశాంతత లేదు దేశానికి. ప్రతి మూల కొట్టుకోవడం, చంపుకోవడం. నిజంగా ఇవన్నీ మతం పేరిట జరుగుతున్న గొడవలన్నీ పేపర్లోకి టీవీలోకి వస్తే దేశం ఆశ్చర్యపోద్ది. ఏంట్రా ఇన్ని జరుగుతున్నాయి? అవి పేపర్లోకి రానివ్వరు, న్యూస్లోకి రానివ్వరు. అవి ఏదో మూలన వస్తుంది, ఎక్కడో చిన్నది వస్తుంది, 100కి 1 వస్తుంది. అవే ఇంత ఎక్కువగా కనబడుతున్నాయి. ఇలాంటి ఒక దారుణమైన పరిస్థితి. అన్ని జనులు ఎలా అల్లరి రేపిరి? ఎందుకు? ఏం జరిగిందని? ఏమి నష్టం చేశారని, ఏమి నాశనం చేశారని? క్రైస్తవం పెరిగితే మన దేశం నష్టమైపోతుంది. ఏం నష్టం అవుతుంది? మిమ్మల్ని అడుగుతున్నాను, మీరేం నష్టం చేశారండి? మీ ఊరికి మీరు ఏం నష్టం చేశారు? ఏమైనా దొంగతనం చేస్తున్నారా? రాత్రుళ్ళు ఎక్కడేమైనా నేర్పిస్తున్నారా ఎలా దొంగతనం చేయాలో ప్రాక్టీస్ దొరకకుండా? లేదంటే దొంగ వ్యాపారాలు చేస్తున్నారా? మీరు ఏమన్నా బెల్ట్ షాపులని అవన్నీ ఇవన్నీ దొంగ వ్యాపారాలు చేస్తున్నారా? క్రైస్తవుల వల్ల దేశానికి వచ్చే నష్టం ఏమన్నా ఉంటే ఒకటే, మందు తాగరు కాబట్టి ట్యాక్స్లు వెళ్ళవు. మందు తాగేసి వాళ్ళందరితోనే మాన్పించేస్తాం కాబట్టి ట్యాక్స్లు వెళ్ళవు. దేశానికి వచ్చే నష్టం ఏమన్నా ఉంటే ఇది ఒకటే, ఇంకోటి ఏం రాదు. అది కూడా ఇంకో కోణంలో పూర్తి చేస్తాడు. తాగడు కాబట్టి వీడికి రేపు లివర్ పాడు చేసుకోడు, ఆరోగ్యశ్రీ కింద వీడికి డబ్బులు ఇవ్వక్కర్లేదు, ఈ ట్యాక్స్ కట్టక్కర్లేదు, వాళ్ళ ఆరోగ్యశ్రీలు ఇవ్వక్కర్లేదు. ఇంకేముంది నష్టం దాంట్లో? జనాల ఆలోచన అల్లరి పెరిగిపోయింది. రెండోదంటే జనములు వ్యర్థమైన తలంపులు కలిగి ఉన్నారు. వాళ్ళ ఆలోచనలు వేస్ట్ ఆలోచనలు ఉంటాయంట. ఉదాహరణకి చర్చి మూసేద్దాం, వాళ్ళ ప్లాన్ ఎలా ఉంటుందంటే ఈ చర్చికి జనం వస్తారు, ఇది మూసేద్దాం. మన చర్చి మీద కూడా వస్తుంది ఒకరోజు గొడవ. చర్చి మూసేద్దాం, ఓకే. చర్చి మూసేస్తే ఏమవుద్ది? చర్చి మూసిన వెంటనే జోసఫ్ ఊరిలో అందరినీ పిలిచి
ఇక ఎలాగా చర్చి మూసారు కాబట్టి రేపు నుంచి గుడికి పోదాం అంటాడా? అలా మీరంటారా? చర్చి లేదు కదా ఇంకా మనకి, గుడికి పోదాం లేదన్నా, గుడికి కృష్ణుడి గుడికో రాముడి గుడికో పోదాం అని అంటాడు ఎవడైనా? ఏమవుతుందిరా చర్చి మూస్తే? పర్మిషన్తో ఓపెన్ చేసుకుంటాం. ఇళ్లలో పెట్టిన చర్చిలు మూసేస్తే ఏం చేస్తారు? ఆస్తులు అమ్ముకుని చర్చి కట్టుకుంటాం. దేవునికి స్తోత్రం. ఏమవుతుంది? ఏంటి ఆలోచనలో? ఇంకా ఎంతో కొంత నులివెచ్చగా నామకార్థంగా వెళ్ళిపోతున్న క్రైస్తవుడికి రోషం పుట్టుకొస్తుంది. అరే, ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి, మనం సరిగ్గా భక్తి చేయాలి, దేవుడు పాదాలు పెట్టుకోవాలి, ఇదిగో చివరి దినాలకు వచ్చినాయండి, ఎవరికాళ్ళు లెగిసి మెలుకుగా ఉంటే బాగుపడతాం తప్ప క్రైస్తవ్యం పాడవదు. బాగుపడతాం క్రైస్తవులు. వాళ్ళ ఆలోచన ఏంటంటే ఇది మూసెత్తే ఆగిపోతుంది, ఇది తీసెత్తే ఆగిపోతుంది. మూసెత్తే ఆగిపోయేది, తీసెత్తే ఆగిపోయేది అయితే 200 దగ్గర ఆగిపోవాలి. క్రీస్తు 200 దగ్గర రోమన్ గవర్నమెంట్ తొక్కేసినప్పుడు ఆగిపోవాలి. ఇది మూసినప్పుడు తొక్కినప్పుడు ఆగంది కాబట్టి ఈ రోజుకి వచ్చింది, రేపటికి కూడా ఉంటుంది. దేవుని స్తోత్రం. దేవుడు ప్రారంభించాడు దీన్ని. మనిషి ఎంత ఉంటాడు? మనిషి ఎంత ఉంటాడండి? దేవుడు ఎంత, మనిషి ఎంత? మనుషులు ఎన్ని రకాల ప్లాన్లు వేసేస్తుంటే దేవుడు శక్తి దగ్గర ఇది ఎంత వీళ్ళ ప్రయత్నాలు చూడండి. అయితే బైబిల్లో 2 మాటలు ఉంటాయి. ఆదికాండం 49వ అధ్యాయంలో 4వ కుమారుడైన యోధా కోసం రాస్తూ, యోధా నీవు స్తుతించబడుదువు, నీ గోత్రంలో సింహం వస్తుంది, నీవు దారిలో కాళ్ళు ముడుచుకుని కూర్చున్న సింహానవి, దాన్ని లేపువాడెవడు? దేవునికి స్తోత్రం. యోధా గోత్రంలో వచ్చిన సింహం ఎవరండి? యేసు ప్రభు. ఆయన దారిలో కాళ్ళు మడుచుకుని కూర్చున్న సింహం అంట. కాళ్ళు ముడుచుకుని కూర్చున్న సింహం. ఇప్పుడు రన్నింగ్ రేసు మనం చూస్తాం కదా, ఎప్పుడో చూసుంటాం కదా. రన్నింగ్ రేస్కి ఒకడు గన్న పట్టుకుని ఉంటాడు, కాల్చగానే పరిగెత్తడానికి. ఆ పరిగెత్తడానికి ఎవడన్నా బాటి మాసం వేసుకుని కూర్చుంటాడా? గన్న పెట్టగానే ఎందుకు కూర్చోడు? వాళ్ళు ఎగడం కష్టం. అలా అయితే ఎలా కూర్చుంటాడంటే పరిగెత్తడానికి రెడీగా ఉంటాడు. సింహం ఎక్కడికన్నా వెళ్ళాలి, వేటాడాలి, పరిగెత్తాలి అని అనుకున్నప్పుడు అది కరెక్ట్గా కాళ్ళు అలా పెట్టి దూకడానికి రెడీగా పెట్టుకుంటుంది. కాళ్ళు ముడుచుకొని కూర్చుందంటే అర్థం ఏంటంటే తినేసాను, ఎక్కడి నుంచి ఇప్పట్లో కదిలే పరిస్థితి లేదు, వెళ్ళాల్సిన అవసరం లేదు అన్నప్పుడు కాళ్ళు ఇలా మడత వేసుకుని కూర్చుంటుంది. ఈ సింహము దారిలో కాళ్ళు ముడుచుకుని కూర్చున్నది, దాన్ని లేపువాడు ఎవడు? హల్లెలూయా. యేసు ఒక ప్రాంతానికి వచ్చాడు అంటే ఆయన అక్కడే ఉంటాడు. ఎందుకంటే ఈ భూమి అయింది. దేవునికి స్తోత్రం. తెలుసుకుంటారు ఒకరోజు, వాళ్ళు తెలుసుకుంటారు. తెలియక ఇది ఎవరిదో అనుకుని కల్పించేసుకుంటారు. రియల్ ఎస్టేట్ వాళ్ళు చూడండి, ఇది మా వాళ్ళదే అని అమ్మేద్దామని చూస్తారు. డాక్యుమెంట్ దాకా వెళ్తే అసలు ఎవడో తెలుస్తుంది. డాక్యుమెంట్కి వెళ్ళాలి, అసలు పూర్వం ఏంటి, దీని ముందు ఏంటి అంటే చరిత్ర డాక్యుమెంట్కి వెళ్తే అక్కడ తెలుస్తుంది ఈ సృష్టి అంతా యేసుక్రీస్తుది. దేవునికి స్తోత్రం. నువ్వు అక్కడికి వెళ్ళకుండా దొంగ పేర్లు చెప్పి స్థలాలు అమ్మేసుకున్నట్టు తిరుగుతుంటే ఎలా కుదురుతుంది? కథలు రాయట ఆయన. అది ఆదికాండంలో రాశారు. అది రాసిన చాలా సంవత్సరాలకి ఇలా అంటాడు అపోస్తలుడైన పౌలు, క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపు వాడెవడు? హల్లెలూయా. శ్రమైన, హింసైన, కరువైన, ఖడ్గమైన, మరణమైన, జీవమైన యేసులో నుండి నన్ను ఎడబాపునది ఏది లేదు. హల్లెలూయా. అంటే ఒకడు చంపుతానన్నా వదలడట, నిన్ను వదిలేస్తానరా యేసుప్రభు నమ్ముకోనంటే అన్నా వదల. మరణమైనా జీవమైనా కరువైనా ఏదైనా కానీ యేసును విడిచి నేను వెళ్ళను. ఆయనేమో కాళ్ళు ముడుచుకుని కూర్చున్నాడంటే వాళ్ళ భక్తులేమో ఆయన పట్టుకుని కూర్చున్నారు. ఎలా కదులుతారు? కూలెత్తే గోళ్ళ కూలుతాయి, చంపెత్తే శరీరం చచ్చిపోద్ది, ఆత్మని ఎవరు ఏం చేయగలరు? జనాల ఆలోచన ఎలా ఉందో చూడండి. ప్రజలు ప్రభువుకి వ్యతిరేకంగా, అభిషిక్తుడికి వ్యతిరేకంగా, సత్యానికి వ్యతిరేకంగా ఆలోచనలు చేసి హడావిడి, రచ్చ, గందరగోళాలు చేస్తున్నారు. పర్మిషన్ ఇవ్వండిరా బాబు అంటేనేమో పర్మిషన్లు ఇవ్వట్లేదు. మీకు పర్మిషన్ లేదనేమో ఆడుగోలాడతాడు, పర్మిషన్ ఇవ్వననేమో ఈడుగోలాడతాడు. ఎంత నాటకం చూడండి, ఇదంతా గేమ్. మనతో ఈ సొసైటీ ఆడుతున్న ఆట. అయితే
ఆట వాళ్ళు మనతో ఆడుతున్నారు, కానీ మనం ఆట మన దేవుడు ఆడతాడు. దేవునికి స్తోత్రం. ఈ 4 సమస్యలు ఉన్నాయి. భూరాజులు అభిషిక్తునికి వ్యతిరేకంగా నిలబడ్డారు, అధికారులు అభిషేకానికి వ్యతిరేకం అయిపోయారు, అల్లరికి అనుకూలమయ్యారు, వ్యర్థమైన ఆలోచనలకు అనుకూలమయ్యారు. దేవుని సృష్టికర్తకు వ్యతిరేకంగా వారు నిలబడ్డారు. అన్ని జనులు అల్లరికి అనుకూలమయ్యారు. వాళ్ళు దారుణం. ఏలికలు ఏకీభవించి ఇది ఇప్పుడు జరుగుతుంది మన దేశం అంతా. అందరూ ఒకటైపోయి, అరే ఇదే దెబ్బ, ఈ దెబ్బలో దెబ్బ ఈ క్రైస్తవ్యానంతటిని ఊడ్చి పాడేస్తే, క్రిస్టియానిటీ మొత్తం దిగదుడుపు చేసి పాడితే వదిలిపోతుందిరా ఈ దరిద్రం మన దేశం నుంచి, వదిలిపోతుంది. ఇదే మంచి మూమెంటు. ఎందుకంటే మనకు అధికారం ఉంది, మనకంతా మనం ఏం చెప్తే అది చెల్లుతుంది. కాబట్టి ఇది అనుకూలమైన సమయం, దిగదుడుపు చేసేద్దాం. మొత్తం మొదల నుంచి తీసి పడితే గొడవ వదిలిపోతుంది. కానీ కాళ్ళు మడత పెట్టుకున్న సింహం కదలనంటుంది, యేసును పట్టుకున్న క్రైస్తవుడు కదలనంటున్నాడు. ఎలా జరుగుతుంది ఇది? వ్యర్థమైన ఆలోచన. ఇదే ఇప్పుడు దేశమంతా థాట్ ఏంటంటే ఏదో ఒకలాగా తుడిసి పాడేయాలా, క్రిస్టియానిటీ అనే దాన్ని తుడిసి పాడేయాలంతే అర్జెంటుగా, ఇది ఉండకూడదు మన దేశంలో అని ప్రయత్నం చేస్తున్నారు. సరే, అయితే ఇప్పుడు దేవుడి వైపు నుంచి ఏంటి? 4వ వచనం, ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు, ప్రభు వారిని చూచి అపహసించుచున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు అయ్యో ఎలాగా అని కంగారు పట్టలేదంట అక్కడ. ఓరు నాయన, ఇంత పెద్ద సమస్య వచ్చిందేంటి నా ప్రజలకే, ఇక అయిపోయింది మా ఓళ్ళు పని, ఏదో చేద్దాం అనుకున్నాను, ఏదో బాగు చేద్దాం అనుకున్నాను, ఇప్పుడు వీళ్ళందరి పని ఇలా అయిపోయింది ఏంటని కంగారు పట్టలేదట అక్కడ. ఆయన ఏం చేస్తున్నాడంట? నవ్వుతున్నాడంట. రేపిచ్చేవాళ్ళారా, మీరేంట్రా నేనేంట్రా? నవ్వుతున్నాడు. 2 చిన్న పిల్లలు, 4వ సంవత్సరం పిల్లలు, వాళ్ళిద్దరిని ప్లే స్కూల్లో పడేశారు. టీచరు తిట్టింది. ఇప్పుడు వాళ్ళిద్దరు కూర్చొని ఆలోచించుకుంటున్నారంట, రే ఇద్దరు కలిసి ఏదోలాగా మేడమ్మని చంపేద్దాం, ముక్కలు చేసేద్దామని. పిల్లలకు తెలియదు కదా. ఇప్పుడు మేడం ఏం చేస్తే మీరు అందరూ ఎందుకు నవ్వుకున్నారు? మేడం చేసే పనిదే. మేడం నవ్వుకుంటుంది, ఆ సార్ ఏం చేస్తాడంటే నవ్వుకుంటాడు. ఆయన ఎందుకు నవ్వుకుంటాడు? పిల్లోళ్ళరా మీరు, పిల్లోళ్ళు, పిల్ల ఆలోచనలు అన్నీ, పిల్ల చేష్టలు. నువ్వు ఏం తీద్దాం అనుకున్నావు ఈ లోకం మీద, ఈ భూమి మీద నుంచి క్రిస్టియానిటీని తీద్దాం అనుకున్నావా? ఈ భూమి మీద నుంచి క్రైస్తవ్యాన్ని తీద్దాం అనుకున్నారా? ఈ భూమి మీద నుంచి ఎలా సాధ్యమవుతుంది? ఎలాంటి సాక్ష్యాలు ఉన్నాయో తెలుసు బయట. ఒకసారి తణుకు వెళ్ళాను. తణుకు పక్కన ఏదో విలేజ్, సమ్ కే మీద వస్తుంది ఊరి పేరు గుర్తులేదు. అక్కడ వాక్యం అయిపోయింది, మళ్ళీ ఈవినింగ్ కూడా నాదే. సో మధ్యలో బ్రేక్. ఒకరొకరు వస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఓ పెద్ద ఆయన వచ్చాడు. మేము చౌదరీస్ అండి, ప్రభుని తెలుసుకున్నాం, చాలా సంతోషం అండి. మేము ప్రభువుని నమ్ముకున్నందుకు మా కుటుంబాన్ని ఊరిలోంచి బయటికి గెంటేశారండి అన్నాడు. ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం. అదేంటండి అంటే, గెంటేశారండి కులం వాళ్ళు అందరూ కలిపి. మరి మీరు ఏం చేశారంటే, ఊరు అవతల చిన్న స్థలం కొనుక్కుని అక్కడ కట్టుకున్నామండి ఇల్లు. మరి మీకు చర్చి అది ఎలాగంటే, చర్చి 8 కిలోమీటర్ల దూరం అంట వాళ్ళకి, 8 కిలోమీటర్ల దూరం. వాళ్ళ దగ్గర ఏమి వాళ్ళ చుట్టాలు పట్టాలు అన్నీ లాగేసుకున్నారు. ఏదో చిన్న గుడిసెలాగా ఒకటి చిన్న ఇల్లు కట్టుకున్నారు. నడిచెళ్ళి వరట 8 కిలోమీటర్లు. ఆదివారం చర్చికి 8 కిలోమీటర్లు నడిచెళ్ళి చర్చి చూసుకుని మళ్ళీ 8 కిలోమీటర్లు వెనక్కి వచ్చేవారు. వెళ్ళేటప్పుడు క్యారేజీ పట్టుకుని వెళ్ళిపోయేవారట. పొద్దున్నే చద్దనం తినేసి క్యారేజీ పట్టుకుని వెళ్ళిపోతే ఆడ చేరుకు మళ్ళీ వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోతే చిన్నపిల్లలు. అవునా అండి, ఇప్పుడు మీ పిల్లలు ఏం చేస్తున్నారంటే, ఏం చేస్తున్నారు? సేవ చేస్తున్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. ఆ కుటుంబాన్ని ఆ ఊళ్ళో వదిలేసి ఉంటే పిల్లలు ఏ ఉద్యోగం చేసుకుందరేమో, అంతే కదా. ఆ ఊళ్ళోనే ఉందంటే చర్చికి వెళ్తా వస్తా, ఆ పిల్లలు చదువుకుని ఏదో ఉద్యోగం చేసుకుందరేమో. ఈ బయటికి గెంటేసి ఎవరు లేరు, ఈ నడిచి వెళ్ళడం నడిచి రావడం ఇదంతా చూసుకునే కొద్దీ వాళ్ళకి ఏమవుతుంది? రోషం పెరిగిపోద్ది, భక్తి పెరిగిపోద్ది, దేవునితో సంబంధం పెరిగిపోద్ది. పిల్లలు సేవకులు అయిపోయారు. ఆ ఊరిలోనే 2 చర్చిలు ఏర్పడినాయి. తోసేసిన ఊళ్ళో చర్చిలు ఉన్నాయి,
తోయబడిన వాళ్ళు సేవకులు అయిపోయారు. దేవునికి స్తోత్రం. నువ్వు ఏ ఊరు వెళ్ళినా అవే జరుగుతాయి, ఎక్కడికి పోయినా అవే జరుగుతాయి. ఒక చోట క్రైస్తవుని చంపితే అక్కడ సేవ పెరుగుతుంది, ఒక చోట చర్చుకోవాల్సి వస్తే అక్కడ సంఘాలు పెరుగుతాయి. నువ్వు ఏమి చేయడానికి లేదు ఇది, ఎందుకంటే ఇది ఆయనది. దేవునికి స్తోత్రం. ఇది ఆయనది. మనుషులకు తెలివి లేక, మనుషులకు వివేచన లేక, మనుషులకు విజ్ఞానం లేక, అంధత్వంతో అజ్ఞానంతో అభిషిక్తునికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. మనం ఏం చేయాలి? పరిస్థితులు మార్చి ప్రభా వాళ్ళకి జ్ఞానం అని అడగాలి. ఆ టైంకి వచ్చాం. దేవుడు ఆకాశం నుంచి చూసి నవ్వుతున్నాడంట. ఏంట్రా మీరు చేసే పనులు? నీ సృష్టికర్తను నేను, మీ సృష్టికర్తను. మీరు తయారు చేసుకున్న వాళ్ళని మీరు పట్టుకున్నారు, నేను మీ సృష్టికర్తను అని నవ్వుతున్నాడంట. రెండో మాట అక్కడ, ఆయన వారిని అపహసించుచున్నాడు అని రాయబడిందండి. అపహసించుచున్నాడు అని రాయబడింది. ఎక్కడైతే దేవుడు నవ్వేటంతటి దారుణ పరిస్థితులు భూమి మీద తేబడతాయో, ప్రాంతానికి తేబడతాయో, దేవుడు ఏం చేస్తాడంటే ఆ ప్రాంత ప్రజల్ని అపహసిస్తాడట, వాళ్ళని ఆక్షేపిస్తాడట. ఇదిరా మీ జీవితాలు అని వాళ్ళని వెటకారం చేస్తాడట. చూడండి, దేవుడు ఊరుకోడు, నవ్వుతాడు. వాళ్ళు చేసే పిచ్చి పనులు, వాళ్ళు చేసే పథకాలు, వాళ్ళ ఆలోచనలు చూసి నవ్వుతాడు. అది మొదటిది. రెండవది ఏంటో తెలుసా? వాళ్ళని అపహసించే పని చేస్తాడు, వారిని అవమానానికి గురి చేస్తాడు. ఇదిరా మీ జీవితాలు అని వాళ్ళని అపహసిస్తాడట. దేవుడు అపహసించబోతున్నాడు మన దేశాన్ని, ఆక్షేపించబోతున్నాడు. ఇప్పటికే రిపోర్ట్లు, భయంకరమైన రిపోర్ట్లు వచ్చినాయి. భారతదేశం హింసలో నెంబర్ 1, అవినీతిలో నెంబర్ 1, అనారోగ్యంలో నెంబర్ 1, విద్య లేకపోవడంలో నెంబర్ 1, కేసుల్లో నెంబర్ 1, రేపుల్లో నెంబర్ 1. ప్రపంచంలో టాప్ 5 స్థానాల్లో బ్యాడ్ ఏమున్నా సరే టాప్ 5 ప్లేసుల్లో మనం ఉన్నాం. ప్రపంచం ఆక్షేపిస్తుంది, ఏంట్రా బాబు మీ బ్రతుకులు, ఏంట్రా బాబు మీ జీవితాలు, మీరేమో ఎంత ఫోజు కొడతారు, మీ బ్రతుకులు ఎట్లా ఎలాగున్నాయి? ఒక ఆరోగ్యం లేదు, ఒక విద్య లేదు, ఓ సంపాదన లేదు, ఓ సమాధానం లేదు. కొట్టుకోవడం, తన్నుకోవడం, చంపుకోవడం, రేపులు చేసుకోవడం, అవమానించడం, తొక్కేయడం, హీనపరచడం, ఏంట్రా బాబు ఇవన్నీ ప్రపంచం నవ్వుకుంటుంది. ప్రపంచం భయంకరమైన రిపోర్ట్స్ ఇస్తుంది. ఇది భారతదేశం బ్రతుకని దేవుడు అపేక్షిస్తాడు, దేవుడు ఆక్షేపిస్తాడు. ఇదిరా మీ జీవితం అని. అలాంటి స్థితి ఉంది. ఇది మీ బ్రతుకులని అపహాసించే పరిస్థితికి తెస్తాడట. రాయబడింది అక్కడ. ఇంతకుముందు ఈ పాట ఏ దేశంలోకి వెళ్తే ఆ దేశ పరిస్థితి ఇదే. నార్త్ కొరియా దారుణంగా క్రైస్తవులు హింసించేటప్పుడు అప్పటిదాకా ఎవడికో తెలీదు. సడన్గా ఒక 5 సంవత్సరాల క్రితం నార్త్ కొరియా మీద వీడియోలు. నార్త్ కొరియా ఏంటంటే, నార్త్ కొరియాలో పరిపాలించేవాడు ఎంత మూర్ఖుడట, నార్త్ కొరియాలో ప్రజలను ఇలా హింసిస్తారట, నార్త్ కొరియా ఎంత ప్రమాదకరమైందంట, నార్త్ కొరియా దగ్గర ఇన్ని న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయట. సడన్గా నార్త్ కొరియా ఎందుకు వచ్చింది సీన్లోకి? ఓ 2 సంవత్సరాలు ఒక దంపుడు దాని మీద. ఎందుకు? ఈరోజు నార్త్ కొరియా పేరెత్తగానే ప్రపంచం అంతా చిచ్చిచ్చారు. ఎన్నో సంవత్సరాల నుంచి అలా ఉన్నవాళ్ళు ఎందుకు అలా అయిపోయారు తెలుసా? ఎప్పుడైతే క్రైస్తవ్యాన్ని ఇంకా ఇంకా అనుస్తారో అప్పుడు దేవుడు వారిని అపహాసానికి గురి చేస్తాడు. అపహసించబడింది. ఇప్పుడు ఈ పాట మనది. ఇప్పుడు ఈ పాట మన దేశంలో పాడబడుతుంది. ఇప్పుడు ఈ పాటకి మన దేశం సరిపోతుంది. నేనున్నాను, నన్ను అపహసించన్నట్టుగా మన దేశం అయిపోయింది. ప్రార్థించాలి మనం. అయ్యా, మా దేశ పరిస్థితిని మార్చండి, మా వారి స్థితిగతులు మార్చండి. ఇంకా ముందుకు వెళదాం. ఆయన అపహసించడంతో పాటు 5వ వచనం, ఆయన ఉగ్రుడై వారితో ఇలా అంటాడట, ప్రచండ కోపము చేత వారిని తల్లడింపజేయును. ప్రచండ కోపం రాబోతుంది. దేవుని ప్రచండ కోపం రాబోతుంది. అది ప్రకృతి నుంచి కావచ్చు, లేదంటే ఇంకొక దేశాల నుంచి కావచ్చు. ఇప్పుడు ఎక్కడైతే సత్యం అణిచివేయబడుతుందో అక్కడ దేవుని కోపం వస్తుంది. భరించాడు, సహించాడు. ఇంకా మనుషుల అభిషిక్తునికి విరోధమైతే చూడండి, అక్కడ యేసుప్రభు అంటాడు భూమి మీద ఉన్నప్పుడు, నన్ను ఏమైనా అన్నా పరిశుద్ధాత్మను దూషిస్తే క్షమాపణ లేదు,
తండ్రి ఏమంటున్నాడంటే, నువ్వు నా విషయం పక్కన పెట్టు, అభిషిక్తునికి వ్యతిరేకమయ్యేవంటే మాత్రం ఊరుకోను. ఇంకెవరి మీదకి రావాలి మనుషులు, ఎవరి మీదకి వచ్చినా పనిష్మెంట్. చూడండి అక్కడ, దేవుడు ఉగ్రుడై ప్రచండ కోపం చేత వారిని తలనింప చేస్తాడట. కుమారునైతే అంటున్నాడు, నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. హల్లెలూయా. యేసు పరిపాలకుడు. చిన్న భూమి అండి, ఈ సృష్టిలో భూమి చాలా చిన్నది. ఆ చిన్న భూమిలో మన దేశం చాలా చిన్నది. ఆ చాలా చిన్న దాంట్లో ఈ అల్లరి జరిగే ప్రాంతాలు ఇంకా చిన్నవే. కానీ యేసు ఎక్కడ రాజో తెలుసా? ఆయన సింహాసనమే భూమి కంటే పెద్దది ఉంటుంది. అలాంటి సింహాసనం ఉన్న పరలోకం ఎన్ని వేల కోట్ల రెట్లు పెద్దది ఉంటుందో ఈ భూమి కంటే. అంత పెద్ద రాజ్యంలో ఆయన రాజు అయి ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఇక్కడ హడావిడి, అక్కడేం చేయగలుగుతావు? చూడండి, ఇంకా నా కట్టడలను వివరించదను. యెహోవా ఎలా అంటున్నాడట తన కుమారుని గురించి, నీవు నా కుమారుడివి, నేడు నిన్ను కని ఉన్నాను. నీవు నా కుమారుడివి, నేడు నిన్ను కని ఉన్నాను. ఇది అర్థం కాని వాళ్ళు ఏమంటారంటే, యేసుక్రీస్తు మధ్యలో పుట్టాడు. ఇదిగో ఇక్కడ రాయబడింది, మధ్యలో పుట్టాడు. ఏమండి, నేడు నిన్ను కని ఉన్నాను. ఓకే, బాగుంది. అంటే యెహోవాకి కడుపు వచ్చి కడుపులోంచి పుట్టాడా? ఖండం అంటే ఏంటి? కని ఉన్నాననే మాట ఎందుకు వాడాడు? చెప్పాలి కదా. ఇప్పుడు భార్య ఉండాలి అక్కడ, ప్రెగ్నెన్సీ ఉండాలి అక్కడ. పోనీ భార్య కన్నా పుట్టాలి, ఆయన కన్నా పుట్టాలి. నేడు నిన్ను కని ఉన్నాను అనగానే, చూసారా మనం ఎలా పుట్టామో అలాగే పుట్టాము. యేసు ప్రభు పరలోకంలో పుట్టాడు, ఆ తర్వాత ఇక్కడికి వచ్చాడు అంటారు. ఏంటి యేసు ప్రభుకి వ్యతిరేకులు అందరం? ఆవిడ భార్య ఉందా, లేకపోతే అక్కడ ప్రెగ్నెన్సీ ద్వారా పుట్టాడు ఏంటి? నేడు నిన్ను కని ఉన్నాను అనే మాట ఎందుకు వాడాడు? కనడం అని ఎందుకు వాడాడు? అసలు కనడం అని ఎందుకు వాడాడంటే, బిడ్డ బయటకు వస్తాడు కదా తల్లిలోంచి. ఎంతమంది ఎక్కడున్నాడు? కడుపు లోపల ఉన్నాడు. ఆ రోజు పుట్టలేదాడు, ఆ రోజు బయటకు వచ్చాడు. అంతకుముందే కొన్ని నెలల పాటు ఆమెలోనే ఉన్నాడు. యేసును నేడు కని ఉన్నాడంటే, నేడు లేడు ఆయన, ఎప్పటి నుంచో ఉన్నాడు, అప్పుడు బయటకు వచ్చాడు. ఎప్పటి నుంచో ఉన్నాడు, అప్పుడు బయటకు వచ్చాడు. సో అది ఆరంభం కాదు అని ఒక మాట చెప్తుంది. రెండోది ఏంటంటే, తల్లిలోంచి బిడ్డ ఎలాగొస్తాడు? తల్లిలో ఉన్న అండం మార్పు చెంది ఆ అండమే శరీరాన్ని ధరించుకుని బయటకు వస్తుంది. అండము శరీరాన్ని ధరించుకుని బయటకు వస్తుంది. దేవుడు ఎందుకు పోల్చాడు కనడంతో? దేవుళ్ళు స్త్రీలో ఉన్న అండము శరీరాన్ని ధరించి మనిషిగా పుడితే, దేవుళ్ళో ఉన్న స్వరము శరీరాన్ని ధరించుకుని లోకానికి వచ్చింది. దేవునికి స్తోత్రం. దేవుళ్ళో ఉన్న స్వరం అంటే ఏంటి? నోరా? స్వరం నోరు నుంచి రాదు. స్వరం గొంతు కింద నుంచి ఊపిరితిత్తుల్లోంచి వస్తుంది. దేవుని లోపల నుంచి, దేవుని లోపల ఉన్న శబ్దము శరీరాన్ని ధరించి బయటకు వచ్చింది. కాబట్టి కనేను అనే మాట వాడాడు. కనేను అనే మాట ఎందుకు వాడాడు అంటే, ఒక తల్లి లోపల ఉన్న అండమే శరీరాన్ని ధరించి బయటికి ఎలాగొస్తుందో, అలాగే దేవుడి లోపల ఉన్న స్వరము శరీరాన్ని ధరించుకుని బయటకు వచ్చింది. బైబిల్ అదే చెప్తుంది కదా, ఆది యందు వాక్కు ఉండెను, వాక్కు దేవుడే ఉండెను, వాక్కు శరీరమును ధరించి ఈ లోకానికి వచ్చిన దేవునికి స్తుతులు. హల్లెలూయా. ఆ వాక్కే శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చింది. అందుకు కనేను అన్నాడు. దేవుడు ఏం చేశాడంటే, ఆయన తనలోను ఉన్న స్వరాన్ని శరీరము ధరించి మరొక వ్యక్తిగా ఈ లోకానికి పంపించాడు. అంతే తప్ప మన సిద్ధాంతాలు ఏమైపోయినాయి అంటే, ప్రారంభంలోనే తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ముగ్గురు వేరువేరుగా ఉన్నారు. కానీ వీళ్ళు ముగ్గురు కాదు, ఒకరే. ఎందుకంటే ఒకే బలం, ఒకే జ్ఞానం, ఒకే స్వభావం, ముగ్గురు అలాగ సమానంగా ఉన్నందుకు ముగ్గురు కాదు ఒకడన్నారు. మొన్న ఒక మీటింగ్కి వెళ్ళాను ఈ వారంలోదే. అది స్పెషల్గా ఒక స్పిరిట్ మీద చెప్పాల్సిన మీటింగు. దేవుడు బాగా జరిగించాడు, అయిపోయింది. భోజనం చేసేటప్పుడు అక్కడ పాటలు రాసే ఒక సిస్టర్ ఉన్నారు, ఆమె వచ్చారు. పాటలు అవి చూపించారు, బాగున్నాయి. కొత్తగా దైవత్వం మీద పాట రాస్తున్నాను అన్నారు, వెరీ గుడ్. త్రిత్వం మీద రాస్తున్నాను అన్నారు, వెరీ గుడ్. త్రిత్వం అంటే ఏంటని అడిగాను. అడిగితే ఇది చెప్పారు, ముగ్గురు సమానమైన జ్ఞానం, సమానమైన స్వభావం, సమానమైన గుణాలు, సమానమైన ఆలోచనలు.
నేను అన్నాను ఆమెతో, యెహోవా గుణం యేసుప్రభు గుణం ఒకలాగే కనబడినాయా మీకు ఎప్పుడైనా అన్నాను. మీకు ఎప్పుడైనా కనబడినాయా? యెహోవా గుణం యేసుక్రీస్తు గుణం ఒకలాగే ఎప్పుడైనా కనబడినాయా? కనబడలే. యెహోవా ఆజ్ఞాపిస్తాడు. యేసు బిహేవియర్ వేరు, పూర్తిగా వేరు. పరిశుద్ధాత్మ విజ్ఞాపన చేయను అని ఉంది మనలోంచి. అబ్బా తండ్రి అని మొరపెడతాడు అని ఉంటుంది. పరిశుద్ధాత్మ ఆ స్వభావాలు ఒప్పింపజేయను, తీర్పు గురించి ఒప్పింపజేయను, ఇలాగ ఒప్పిస్తూ ఉంటాడంటే లోపల నుండి బాధపడుతూ ఉంటాడంట. ఈ మూడు అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యొక్క స్వభావాలు, లక్షణాలని పోలిస్తే ఎలా సెట్ అయినాయి అన్నాను. ఆలోచనలో పడింది. ఓకే, అవి పక్కనెట్టమ్మా. మీ నాన్నగారికి ఒకేసారి 3 ఆడపిల్లలు పుట్టారనుకో, ఒకే పోలిక, ఒకే బలం, ఒకే కలరు, ఒకే గొంతుతో పుట్టారు. ఇప్పుడు మీ నాన్నగారు ఎంతమంది పిల్లలు అంటే ఏమని చెప్తారు? బయటికి వెళ్ళి ఏమని చెప్తారండి? 3 పిల్లలని చెప్తారా, ఒకరని చెప్తారా? వాటి ఒకేలాగా ఉన్నారు కాబట్టి ఒకరని చెప్పచ్చు కదా. ఒకేలా ఉన్నారు కాబట్టి ఒకరని చెప్పచ్చు కదా. ఒకేలాగా ఉన్న, ఒకే స్వభావం ఉన్న పర్సన్సే లెక్కెట్టినప్పుడు విడివిడిగానే లెక్క పెట్టాలి. ఒక కంపెనీ ఉంటుందండి, ఒక 100 కార్లు రిలీజ్ చేసింది. ఒకే సైజు, ఒకే వెయిట్, ఒకే హార్స్ పవర్, ఒకే రకమైన మైలేజ్, ఒకే రేటు. సో ఏంటి, 1 కారు చేసిందా 100 కార్లు చేసిందా? 100 కార్లు చేసింది. ఏమండి నన్ను 3 సార్లు కొట్టాడండి అంటే, లేదు సార్ ఒకసారి కొట్టానంటే. లేదు 3 సార్లు కొట్టాడు. లేదు నేను ఒకే బలంతో ఒకే ప్లేస్లో ఒకేలా 3 సార్లు కొట్టాను కాబట్టి ఒకసారి కొట్టానంటే కుదురుతా? 3 30 జనాలు అలా అనుకుంటున్నా. నేను చెప్పాను, ఇదండి విషయం, ఆలోచించుకోండి. ఈయన ఉన్నాడు దేవుడు ఒకడే. ఆయన ఎవరంటే ఆత్మస్వరూపి. ఆత్మ ఆయనే ఆత్మ అయిన దేవుడు, ఆత్మస్వరూపి అయిన దేవుడు ఆయన స్వరానికి శరీరం ధరించి ఈ లోకానికి పంపించాడు. ఈయనలోంచి ఆయన వచ్చాడు. అదే రాశాడు, నేడు నిన్ను కని ఉన్నాను. రే బాబు, మేము ఎక్కడో పర్సన్ వేరేవేరు కాదు, నాలో ఉన్న స్వరము శరీరమును ధరించి మరొక వ్యక్తిగా మీకు కనబడింది. హల్లెలూయా. అది యేసుక్రీస్తు అంటే. 2వ అధ్యాయంలో యేసు అంటే ఏంటో క్లియర్గా చెప్పాడు. యేసుక్రీస్తు అంటే అది నా స్వరమే. అతడు శరీరాన్ని ధరించాడు కాబట్టి కుమారుడు అన్నాం. కడుపులో ఉన్నప్పుడు అండం అన్నాం, బయటకు వస్తే ఏమన్నాం? శరీరం, కుమారుడు అన్నాం. ఎందుకు? అది శరీరం ధరించింది కాబట్టి. ఆయనలో ఉన్నప్పుడు అది స్వరము, వాక్కు శరీరంతో వచ్చింది కాబట్టి అది ఏమైందో తెలుసా? కుమారుడు. ఇప్పుడు ఏమన్నాడంటే నా స్వరమే అది కాబట్టి, ఎందుకంటే నా కట్టడలను తెలియపరచుతును. ఆ కుమారుడు అనే స్వరం ద్వారా, ఆ కుమారుని అనే రూపం ద్వారా దేవుడు ఏమనుకుంటున్నాడు? ఈ లోకానికి చెప్తాడట. చెప్పాడు ఈ లోకానికి వచ్చి. ఆ కుమారుణ్ణి మీరు అంగీకరించాలి, ఆ కుమారుని మీరు ముద్దు పెట్టుకోవాలి. ఎందుకు అంటే ఆయన పరిపాలన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. పరిపాలన చేస్తూ ఆయన ఏం చేస్తాడట? నన్ను అడుగుము, 8వ వచనం, జనములను నీకు స్వాస్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. హల్లెలూయా. ఇది నెరవేరిపోయింది. జనములను స్వాస్యముగా యేసుకు ఇవ్వబడ్డారా లేదా? ఇవ్వబడ్డారు. భూదిగంతముల వరకు, ఎంత బాగుంది ఈ మాట, భూదిగంతముల వరకు, భూమి ప్రారంభం నుంచి అంతం వరకు మొత్తం రౌండ్ ద క్లాక్ లాగా మొత్తం భూగోళమంతా నిన్ను గురించి ప్రకటించబడి నీకు స్వాస్యం ఇస్తానని చెప్పాడు. ఇవ్వబడింది. దేవునికి స్తోత్రం. మొత్తం ఎన్ని దేశాలుంటే అన్ని దేశాల్లోనూ, కొన్ని దేశాలే కాదు, అవి దేశాలుగా ఏర్పడలేదు ఇంకా. కొన్ని అడవిల్లో వాళ్ళు బ్రతికే వాళ్ళకి ఓటు కానీ, వాళ్ళకి గవర్నమెంట్ కానీ వాళ్ళకి ఏమీ లేదు, వాళ్ళే బతుకుతున్నారు. అలాంటి ప్రాంతాల్లో కూడా యేసుకు స్వాస్యం ఉంది. యేసును నమ్మిన ప్రజలు ఉన్నారు. ప్రభుకి మహిమ. హల్లెలూయా. ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే కింద లైన్లో, జరగాల్సినవి ఏంటంటే కింద లైన్లో భూదిగంతం వరకు సొత్తుగాను ఇచ్చేదను. ఇనుపదండముతో నీవు వారిని నలగగొట్టెదవు, కొండను పగలగొట్టినట్లు వారిని మొక్కలు చెక్కలుగా పగలగొట్టెదవు. మొక్క చెక్కలుగా పగలగొట్టెదవు. ఇనుముతో దండముతో నలగొట్టినట్టు నువ్వు నలగొట్టెదవు. సహిస్తాడు దేవుడు, సహిస్తాడు, బోధిస్తాడు, అనేకులను తన వద్దకు తీసుకొస్తాడు. కానీ ఏలికలు ఏకమైనప్పుడు, భూరాజులు వారి పక్షంగా నిలబడినప్పుడు,
అన్యజనుల అల్లరికి సహకరించినప్పుడు ఎప్పుడైతే ఈ 4 జరుగుతాయో, మనం మొదటి 3 వచనాలు చూసినా 4 జనులు వ్యర్థమైన తలంపులకు వెళ్ళి అన్యజనులు అల్లరి పెరిగి భూరాజులు వారి పక్షంగా ఉండి ఏలికలన్నీ ఏకమై ఈ 4 ఒకటైనప్పుడు క్రీస్తు తన దండము చేత వారిని నలగగొట్టెను. దేవునికి స్తోత్రం. కొండను పగలగొట్టినట్లుగా ఆయన వారిని పగలగొట్టెను. అవ్వాలి, అదే జరగాలి. ఇక జరగాల్సింది అదే మిగిలింది. అందుకని లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాడు 10. కాబట్టి రాజులారా, 10వ వచనం, కాబట్టి రాజులారా వివేకులై ఉండండి. కొంచెం వివేకం ఆడండి. రాజులారా వివేకంగా ఉండండి. భూపతులారా వినండి, బోధన ఉందండి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించండి. గడగడ వణుకుచు సంతోషించండి. ఏమన్నాడంటే, కాబట్టి రాజులారా వివేకులై ఉండండి. ఎందుకు కాబట్టి? ఆయన ఇనపదండముతో నలగొట్టబోతున్నాడు. కొండను పగలగొట్టినట్లుగా అతడు పగలగొట్టబోతున్నాడు. అన్ని దేశాల్లో జరిగింది ఇది, అన్ని చోట్ల జరిగింది, జరగబోతుంది. అసలు ఈయన కొట్టాడా? ఇది ఇలా జరిగిందా? ఎలా జరిగింది? ఒక టైంలో సిరియా భయంకరమైన హింస క్రైస్తవుల్ని. ఇరాన్ దారుణంగా, మీరు క్రైస్తవులు అనేవాళ్ళు దేశం ఖాళీ చేసి పోవాలని చెప్పేశారంతే. వేల మంది వాళ్ళ ఆస్తులు వదిలేసుకుని, ఇల్లు వదిలేసుకుని వెళ్ళిపోయారు. కొంతమంది ఏం జరిగినా మనం ఎక్కడికి వెళ్ళి బతకగలం రా అని అక్కడే ఉండిపోయిన స్త్రీలను కొంతమందిని మానభంగం చేశారు దారుణంగా. పురుషుల్ని చంపేశారు, పిల్లల్ని చంపేశారు. అయిపోయింది. కొద్ది రోజులు గడిచింది. ఇప్పుడు ఎటు చూసినా ఆ ఇరాన్ పరిపాలన ప్రాంతాల్లో ఏముంది? మొత్తం అన్నీ కూలిపోయి సిమెంట్ దిమ్మలు తప్ప అక్కడ ఏమీ లేవు. బిల్డింగులన్నీ కూలిపోయి యుద్ధాలకి, కరువులు వచ్చాయి. అందులో అధికారులు చచ్చిపోయారు, పెద్ద అధిపతులు చచ్చిపోయారు, మిలిటరీ కమాండర్లు చచ్చిపోయారు. ఎవడైతే దేవుని ప్రజలను తొక్కేయడానికి ఎప్పుడైతే ఏలికలు ఏకమవుతారో అప్పుడు దండం వస్తుంది ఆ ప్రాంతానికి. దేవుని స్తోత్రం. దండం పనిచేస్తుంది అక్కడ, అందులో ఏం సందేహం లేదు. కొండను పగలగొట్టినట్లుగా పగలగొడతాడన్న నిజంగానండి. నిజంగా చిన్న పిల్లలు కట్టుకున్న చిన్న మేళ్ళు కూలిపోయినట్లుగా ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయి బిల్డింగులు కూలిపోయి నాశనం అయిపోయినాయి అంతే. ఎలా జరిగింది ఇది? అదంతే. అది దేవుని తీర్పు. హల్లెలూయా. అందుకని ఏమంటే, కాబట్టి భూరాజులారా ఆలోచించుకోండి, వివేకం వాడండి. అసలు మీరు ఏమి నమ్ముతున్నారు, ఏం చేస్తున్నారు, ఏమనుకుంటున్నారు, వాటికి ఏం ఆధారాలు ఉన్నాయి, వాటి పరిస్థితి ఏంటి ఆలోచించుకోండి బాబు. వివేకం కలిగి ఉండండి, బోధ వినండి. మీరు గడగడ వణుకుచు సంతోషించండి, భయభక్తులు నా ఎడలో చూపండి అని అడుగుతున్నాడు. హల్లెలూయా. ఇంకో ఫైనల్ వార్నింగ్, అది ఫైనల్ వార్నింగ్. దాంట్లో ఒక మాట ఉంది, గడగడ వణుకుచు సంతోషించుడి. గడగడ వణుకుచు సంతోషించుడి. గడగడ వణుకుతూ సంతోషించడం ఏంటండి? గడగడ వణుకుతూ భయపడండి అనాలి. గడగడ వణుకుతూ. ఎవరు దేవుని యందు భయం కలిగి ఉంటారో, ఎవరు దైవ భయం కలిగి ఉంటారో వారి జీవితంలో ఎప్పుడూ సంతోషకరమైన కార్యాలే జరుగుతాయి. దేవుని స్తోత్రం. మేము ఎప్పుడైనా పాస్టర్లు కలుస్తాం కదా, కలిసినప్పుడు ఎవరి గురించైనా టాపిక్ వస్తే, మాట్లాడాల్సిన పరిస్థితి వస్తే, లేదంటే అనవసరం మాట్లాడుకోం, కానీ మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందంటే వాళ్ళని పిలవడమో, మనం అక్కడికి వెళ్ళాల్సిన అవసరమో, లేదంటే ఏదో ఉన్నప్పుడు ఆయన డబ్బు విషయంలో ఇలాగా, లేదా మాట విషయంలో ఇలాగా, ఫ్యామిలీ విషయంలో ఇలాగా ఇన్ని మాట్లాడుకోవడం. సింగిల్ లైన్ డిఫైన్ చేసుకుంటాం. సింగిల్ లైన్లో మాట్లాడుకోవాలంటే ఏమని మాట్లాడుకుంటాం అంటే, ఆయన మంచి సేవకులండి, దైవ భయం కలిగిన వారు. ఒకటే మాట, వారు దైవ భయంగా. అసలు దేవుడు అంటే భయం ఉండదండి అతనికి. ఒకటే మాట, దైవ భయం కలిగిన వాడు అనగానే ఇంక అందులో అన్నీ కలిసిపోతాయి. అతను రూపాయి ఖర్చు పెట్టాలన్నా, రూపాయి వేస్ట్ చేయాలన్నా, ఊరి మీద తిరగాలన్నా, లేదంటే ఒక తప్పు చేయాలన్నా, ఒక కుటుంబాన్ని పెంచడం, సంఘం నడిపించడం విషయం ఏంటి, ఏ విషయంలో అన్నా దైవ భయం కలిగిన వాడి పద్ధతి వేరు ఉంటుంది. దేవుడు చూస్తున్నాడు రాబో, దేవుడు ఏమని అంటాడు, దేవుడికి దగ్గర మనం లెక్క చెప్పాలి. దేవుడు వింటాడు ఈ మాటలు. దైవ భయం కలిగిన వారు దేవుడు అనుకూలపరిచిన వాటిని తప్ప, దేవుడు అనుమతించిన వాటిని తప్ప ఇంకోటి ఏమీ చేయడు. దేవునికి స్తోత్రం. ఎంత ఆఫర్ ఇమ్మను, ఎలాంటి ఆఫర్ ఇమ్మను, పలాంటి పాస్టర్ గారు
ఏం కాదండి, మీ చర్చిలో విశ్వాసులతో ఈ కొనిపించండి చాలు, వాళ్ళని ఇంకొకరితో కొనిపించమని చాలండి, మీకు బోల్డ్ డబ్బులు వచ్చేస్తా అంటాడు. చాలా సింపుల్ అండి. ఒక 20,000 పెట్టండి చాలు, ప్రతి నెల 10,000 వస్తుంది. ఆఫర్ చాలా బాగుంది. ఆఫర్కి ఓకే చేయాలంటే దైవ భయం కలిగినవాడు దేవుణ్ణి అడుగుతాడు. డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు దైవ భయం లేనివాడు ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు ఎవరో ఫోన్ చేసి బాగానే ఉంటుందండి అని తెలుసుకుని దూరిపోతాడు. అందులో లాభం పొందుకున్నాడా నష్టపోతాడా విషయం కాదు, అక్కడ దైవ భయం ఉందా లేదా అనేది విషయం. దైవ భయం కలిగిన వాడు ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు. దేవుని స్తోత్రం. మనందరం ఈ కీర్తన నుంచి నేర్చుకోవాల్సిన మొట్టమొదటి విషయం దైవ భయం. దేవుని భయం కలిగి ఉండండి. దేవుడు ఏం అనుమతించాడో అదే, దేవుడు ఏం చేయమన్నాడో అదే. దేవుడు చేయమన్న దాన్ని పక్కన పెట్టద్దు, దేవుడు వద్దన్న దాన్ని ప్రారంభించొద్దు. దేవుడు చేయమన్న దాన్ని పక్కన పెట్టద్దు, దేవుడు వద్దు అన్నదాన్ని ప్రారంభించొద్దు, దాని పని చేయొద్దు. ఇది దైవ భయం. గడగడ వనకండి సంతోషించండి అన్నాడండి. దేవుని స్తోత్రం. దైవ భయం కలిగి ఉంటే ఎప్పుడు బాగుంటాం. దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళకి ఏ మేళ్ళు కొదువ రావు. దొంగచాటుని చేసి, దొంగ భక్తులు చేసి, దొంగ క్రైస్తవ్యాన్ని చూపించేసి, వేషధారణ చూపించేసి, ప్రార్థన చేసేటప్పుడు ఏడ్చేసి, ఏమైనా మనకి ఇబ్బంది కలిగితే అరిచేసి, ఈ బ్యాచ్లు ఉంటే ఏం మేలు ఉండదు, వాళ్ళకి సంతోషం ఉండదు వాళ్ళ జీవితాల్లో. నిజమైన హృదయపూర్వకమైన సంతోషం ఎవరికి ఉంటుందంటే తమ క్రియల్లో దైవ భయాన్ని చూపిస్తే వాళ్ళు ఉంటారే, వాళ్ళ జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మేలులన్నీ దైవ భయం కలిగిన వాళ్ళకే. దేవునికి స్తోత్రం. మేలు దేవుడు ఒకరిని హెచ్చించాలన్నా, ఒకరి విషయంలో ఏం చేయాలన్నా ఆ దైవ భయం కలిగిన వాళ్ళని ఎన్నుకుంటాడు. ఎందుకంటే వీడికి నేనంటే భయం కాబట్టి నా మాట వింటాడు, వీడికి నేనంటే భయం కాబట్టి దారి తప్పిపోవడం, వీడికి నేనంటే భయం కాబట్టి నాకు హ్యాండ్ ఇవ్వడం, సరైన టైంలో హ్యాండ్ ఇవ్వడు అని దేవుడు నమ్ముతాడు. ఇప్పుడు అబ్రహామా, నీ బిడ్డనిచ్చే బలి, వెళ్ళిపోయాడు బలి ఇవ్వడం. ఇందు నిమిత్తం నీవు నాకు భయపడుచున్నావని నేను నమ్ముతున్నాను అంటే హ్యాండ్ ఇవ్వడం. ఆయన యందు భయభక్తులు భయం ఉన్నవాడు హ్యాండ్ ఇవ్వడం. కొడుకునిమ్మంటే అక్కడ దాకా తీసుకెళ్ళి ప్రభా నా వల్ల కాదన్నాడు అనుకోండి, ఏమవుద్దండి స్టోరీ? ఇంకో అబ్రహాం కోసం ఎత్తుకుంటాడు. విశ్వాసులకు ఇదిగో విశ్వాసం అంటే ఇది అని అందరికీ చెప్పాలనుకున్నప్పుడు అలా చెప్పడానికి మళ్ళీ ఇంకో పర్సన్ ఎత్తుకుంటాడు. దానికి ఇంకో 200 సంవత్సరాలు పడుతుంది. ఆయన యందు భయం కలిగిన వాడు, నమ్మకం ఉంది ప్రభుకి, ఖచ్చితంగా అబ్రహాం బలం అంటే ఇస్తాడు. ఎందుకంటే ఇతడు నా భయం కలిగిన వాడు. హల్లెలూయా. ఇదిగో అబ్రహామా, నువ్వు నా భయం కలిగిన వాడని అందరికీ తెలియవచ్చింది. ఇప్పుడు దేవునికి స్తోత్రం. ఆశీర్వాదాలు, ఆనందం అంతా దేవుని భయం కలిగిన వాళ్ళకే. ఒకరి గురించి చాటుగా తప్పుగా మాట్లాడాలంటే, వాళ్ళ వెనకాల రాజకీయాలు చేయాలంటే, వాళ్ళ గోతులు తవ్వాలంటే, ఇంట్లో కోడలు తిట్టేస్తారు, అత్త ఇక్కడ మంచి సాక్ష్యాలు చెప్తారు. ఇంట్లో అత్తగారిని నానా హింసలు పెట్టేది, నానా బాధలు పెట్టేది కోళ్ళు, ఇక్కడికి వచ్చి పెద్ద భక్తి పరురాలాగా షోయింగ్ చేసేస్తారు. వీళ్ళకేమీ ఆశీర్వాదాలు రావు. మా అందరి జాలి మీకు తోడుగా ఉంటుంది. దేవుని కృప తోడుగా ఉంటుంది. మేమందరూ జాలి పడతాం. ఏమి రాదు దానివల్ల. ఏముంటుంది దానివల్ల? దేవుని యందు భయం కలిగిన వాళ్ళకి ఆశీర్వాదాలు, ఆనందాలు వెంట వచ్చును. హల్లెలూయా. అందుకని అన్నాడు, మీరు నా భయం కలిగి ఉండంటారు. బాబు, నా ప్రజలను భయపెడదామని చూస్తున్నారేంటి మీరు? నాకు భయపడండి, నేను శాంతించి మీకు సంతోషాన్ని కలిగిస్తాను. లేదంటే మీరు అవమానపరచబడతారు, ఆక్షేపించబడతారు, విరగొట్టబడతారు, నల్లగొట్టబడతారు అని చెప్తున్నాడు ఆయన. తర్వాత చూడండి 12వ వచనం, కుమారుని ముద్దు పెట్టుకొనిడి, లేని ఎడల ఆయన కోపించును. రెండో మాట మనకేం చెప్తున్నాడు? మొదటిది ఆయన యందు భయం కలిగి ఉండాలి. రెండోది ఏం చెప్తున్నాడు తెలుసా? క్రీస్తుని హెచ్చించండి, కుమారుని ముద్దు పెట్టుకోండి, క్రీస్తును ఘనపరచండి, క్రీస్తును మీరు పొగడండి, క్రీస్తు అధికారానికి లోబడండి, క్రీస్తును మహిమపరచండి అని చెప్తున్నాడు. అది మనం చేయాల్సిన రెండో పని. చాలా కాలం క్రితం రామచంద్రపురం దగ్గర ఒక పాస్టర్ ఫెలోషిప్ జరుగుతుంటే అక్కడ బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి, అంటే ఒకే రోజు కొన్ని ఫెలోషిప్లు అవుతుంటే ఆ ఫెలోషిప్ నాకు వచ్చింది. నేను వెళ్ళి బుక్స్ అక్కడ పంచి ఒక 2 నిమిషాలు టైం ఇస్తే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. వెళ్ళాను, అందరినీ కలుస్తున్నాను. సెక్రటరీ నన్ను ఎప్పుడో చూశారంటే ఏదో మీటింగ్లో, ఆయన నేను సపోర్ట్ చేస్తానంటే అన్నారు. ఆ బుక్ ఒకటి తీసుకున్నారు, కూర్చున్నారు. ప్రెసిడెంట్ గారిని అడిగారు, ఇలాగా ఒక బ్రదర్ వచ్చారండి, బుక్స్ ఫ్రీగా పంచుతారు, 2 నిమిషాలు టైం అడిగారు అని.
సరే ఇద్దామన్నారు, ఇలాగ అన్నారు, నాకు ఇస్తామని చెప్పారు. కూర్చున్నాను. తర్వాత పుస్తకం తీసుకున్నాడు అతను, చదివారు ప్రెసిడెంట్ గారు. అయిపోయింది, అంత అయిపోయింది, వాక్యం అన్నీ అయిపోయినాయి. లాస్ట్ నాకు ఇచ్చే టైంలో పుస్తకం పట్టుకుని ఆయన నిలబడ్డాడు. ఆయన నిలబడ్డాడని నేను నిలబడ్డాను. పుస్తకం చూపించి, ఈ పుస్తకం ఎవడ తీసుకోకండి, పెద్ద దుర్బోధ అన్నాడు. నేనేమో నిలబడున్నాను. దుర్బోధ ఇది. కొంతమందికి పని పాట లేక డబ్బులు ఎక్కువైపోయి ఎలాంటివి చేసి సంఘాన్ని గలిబిలు చేశాడని చేస్తా తప్ప ఇంకోటి ఏం కాదు. ఇది పనికి మాలిన పుస్తకం, తీసుకోవద్దు అటుట్టని నన్ను ఇంకా అంతకుముందు తిట్టేశాడు. నేను అడిగాను, సార్ మీకు ఇబ్బంది అనిపించింది ఏదండి అంటే, ఇలా తిప్పాడు అంతే. దాంట్లో ఇబ్బంది అనిపించింది ఏంటంటే చెప్తాను తర్వాత అన్నాడు. ఇలా మా సెక్రటరీ, అదిగా సార్ మీరు సరిగ్గా చూసారా, ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే తర్వాత చెప్తాను అన్నాడు. అయిపోయింది, తిట్టేశాడు. కూర్చున్నాను. నా పక్కన అతను, అందులో యేసుప్రభు దేవుడని రాసావా అన్నాడు. అవునండి అన్నాను. మా ప్రెసిడెంట్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అన్నాడు. అలా ప్రెసిడెంట్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అంట. నేనన్నాను, ఏమయ్యా పోయి యేసుప్రభుని దేవుడు కదని వాడిని ఎలా ప్రెసిడెంట్ చేసుకున్నారయ్యా అని అడిగితే, మాకు తెలియదండి, స్టార్టింగ్లో ఇప్పుడిప్పుడే తెలుస్తుందండి, వీళ్ళంతా చాలా తేడాగా ఉందండి. ఇది 6 సంవత్సరాల క్రితం విషయం. 6 సంవత్సరాల క్రితం చాలా తక్కువ మందికి తెలుసు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అనేది ఒక దుర్బోధ, యేసు ప్రభువుకు వ్యతిరేకమైన చర్చ్ అని. గత 2 సంవత్సరాలుగా ఏ ఊరైనా వెళ్ళి ఎవరితోన్నా మాట్లాడేటప్పుడు మీ ఊరిలో దుర్బోధలు ఏమున్నాయి అని అడిగారు అనుకోండి, యోసాక్షులు ఉన్నారండి, బ్రహ్మ వాళ్ళు ఉన్నారండి, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు ఉన్నారండి, సెవెంత్ డే వాళ్ళు ఉన్నారండి, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ని తీసుకెళ్ళి అందరూ పెట్టారు. ఎంతకంటే అపహాస్యం ఏమైనా ఉంటుందా? కుమారుణ్ణి ముద్దు పెట్టుకోలేని వాడు ఆక్షేపించబడును. ఈరోజు వాళ్ళు ఒక దుర్బోధకులని ముద్ర వేయించుకున్నారు, ప్రపంచమంతా ఆక్రమించగలిగారు. చిట్ట చివరికి ఏమిందో తెలుసా, కల్ట్స్లో ఒక కల్ట్గా అది ప్రింట్ చేయబడింది. ఇప్పుడు అవగాహన సాధనలకు వెళ్ళేటప్పుడు ప్రతి జిల్లాలోనూ మన వాళ్ళు సర్వే చేస్తారు కదా. పాస్టర్లు కలిసినప్పుడు మీ ప్రాంతంలో ఏంటి ప్రాబ్లం, లేదంటే ఎవరన్నా నాకు ఫోన్ చెప్పండి, మా ప్రాంతంలో అండి ఈ బ్రహ్మోళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారండి, రెండోది చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు దారుణం అండి అంటాడు. నేను అనుకుంటాను మనసులో, ఎవడ తగలెట్టాడో కానీ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ని అద్భుతంగా చేశాడు దేవుడికి స్తోత్రం. ఎందుకంటే ఇది కల్ట్రా బాబు అని ఎప్పటి నుంచో చెప్తున్నాం. ఎప్పుడో వేకెన్సీ ఫర్ మినిస్ట్రీస్లో ఒక పార్ట్లో చెప్పాం, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఇట్లా ఉంటుంది వాళ్ళు అని. అది కొంతమందికి ఏదో అర్థమైంటుంది, కానీ దేవుడు దాన్ని సీరియస్గా తీసుకున్నాడు. దేవుడు వీళ్ళని సీరియస్గా, ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ యూట్యూబ్లో ఛాలెంజ్లు చేయడం, గత ఈ 7 సంవత్సరాల్లో యూట్యూబ్లో ఛాలెంజ్ చేయడం, యేసుప్రభు దేవుడుగా ఛాలెంజ్, యేసుప్రభుని పూజించకూడదు, యేసుప్రభుని ఆరాధించకూడదు, యేసుప్రభు ప్రార్థన చేయకూడదని ఎప్పుడైతే ఓపెన్ అయ్యారో, ఎప్పుడైతే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు అందరూ ఏకమయ్యారో, నెక్స్ట్ వెనకాల వచ్చేదేటో దండము, అపహాసము. దేవునికి స్తోత్రం. వచ్చింది, అపహాసం వచ్చింది. ఈరోజు అవమానించబడ్డారు. ఎవరైనా అంతే, క్రీస్తు వ్యతిరేకులు కొంతకాలమే. ఈరోజు BOUA వాళ్ళు ప్రభువుకు వ్యతిరేకంగా చెప్పేవాళ్ళు సీక్రెట్గా, ఎప్పుడైతే పబ్లిక్ అయ్యాడో, ఇప్పుడేంటి ఎవరిని కదిపినా యేసు ప్రభుని ముష్టోడు అన్నాడు, బుద్ధి ఉందండి ఆడికి అని తిడతారు. బుద్ధి ఉందండి ఆడికి, వాళ్ళకి అసలు బుర్ర ఉందండి వాళ్ళకి. దరిద్రం అండి అది, మనకు దాపరించిన దరిద్రం. ఎందుకు వచ్చింది నీకు అపహాసం? కుమారుణ్ణి ముద్దు పెట్టుకోని వాళ్ళకి, కుమారుని ఘనపరచని వాళ్ళకి, కుమారుని లోబడని వాళ్ళకి. కుమారుడు అంటే ఎవరో, ఆయనలోంచి వచ్చిన స్వరం శరీరాన్ని ధరించుకుని మళ్ళీ ఇంకొకరు ఎవరు. నేడు నిన్ను కని ఉన్నాననే మాట ఎంత స్పష్టంగా చెప్తుందో తెలుసా. ఇతను వేరు కాదురా బాబు, నాలోంచి వచ్చినోడు అండం శరీరాన్ని ధరిస్తే కుమారుడు ఎలా అంటారో, స్వరం శరీరాన్ని ధరించింది కాబట్టి కుమారుడు అయ్యాడరా బాబు అని దేవుడు స్పష్టంగా చెప్పినా సరే ఆయనకు వ్యతిరేకించారు. అందుకే అవమానించాడు. మనందరి పని ఎక్కడ దొరికితే అక్కడ, ఏ విధంగా అవకాశం దొరికితే ఆ విధంగా యేసును ఘనపరుద్దాం. హల్లెలూయా. మొన్న మన ఊళ్ళో సువార్త జరిగింది. ఎంత సాటిస్ఫాక్షన్గా ఉంటుందంటే, ఆ రోజు ఊరంతా ప్రభు గురించి చెప్పినప్పుడు, ప్రభువుని ఘనపరిచి, ఇదిగో సువార్త, ఇదిగో రక్షకుడు మీకోసం వచ్చాడు, ఈయన యేసురా బాబు అని చెప్తున్నప్పుడు ఎంత సంతోషం ఉంటుంది. దొరికిన ప్రతిసారి, అవకాశం దొరికిన ప్రతి చోట యేసును ఘనపరిచి నేర్చుకోవాల్సిన రెండోది, మొదటిది ఆయనకు భయపడు, రెండోది ఆయన హెచ్చించు, మూడోది అక్కడ ఆఖరి మాట, ఎవరైతే ఆయన్ని ముద్దు పెట్టుకున్నారో త్రోవ తప్ప నశించిపోబోతున్నారు. యేసును ఆశ్రయించు వారందరూ ధన్యులు. హల్లెలూయా. చేయాల్సిన మూడో పని, యేసును ఆశ్రయించు.
యేసును ఆశ్రయించు. ఆఖరి లైన్ ఏంటో తెలుసా? మొదట 4 సమస్యలు చెప్పుకున్నాం. అన్య జనులు అల్లరి చేసిరి కాబట్టి యేసును ఆశ్రయించు. కంప్లైంట్ ఎవరికి పంపించాలా? యేసుకి. అన్ని జనులు అల్లరి చేస్తారు పెద్ద మనుషుల దగ్గర, వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర. కంప్లైంట్ ప్రభు దగ్గరికి వెళ్తే సొల్యూషన్ అక్కడి నుంచి వస్తుంది. అన్ని జనులు అల్లరి చేసిరి, యేసును ఆశ్రయించండి. జనములు వ్యర్థ తలంపులు కలిగి ఉన్నారు, యేసును ఆశ్రయించండి. భూరాజుల అభిషిక్తునికి వ్యతిరేకంగా తిరిగారు, యేసును ఆశ్రయించండి. ఏలికలు ఏకమైపోయి ఆలోచనలు చేస్తున్నారు, యేసును ఆశ్రయించండి. సమస్య మొదటి 3 వచనాల్లో ఉంది, పరిష్కారం ఆఖరి లైన్లో ఉంది. హల్లెలూయా. ఎందరూ ఆయన్ను ఆశ్రయించుదరో వారెవరో ధన్యులు. వారందరూ ధన్యులు, వారికి ఎప్పుడు ఏ సమస్య రాదు. వారి శరీరాలు ఇక్కడ శిథిలమవ్వచ్చేమో, వారి ఆస్తులు ఇక్కడ లాక్కోగలరేమో, వారికి నిత్యజీవమే కాదు, వారు విడిచి వెళ్ళిన త్యాగం కావచ్చు, వారు అనుభవించిన ఇబ్బందులు కావచ్చు, అవి కొన్ని వందల మందికి క్రీస్తు మార్గాన్ని చూపిస్తాయి. హల్లెలూయా. ఇది దేవుని ట్రిక్. ఇది దేవుని ట్రిక్ ఏంటంటే, ఒకడు క్రీస్తును నమ్ముకుని అద్భుతంగా బ్రతికాడు అనుకోండి, అతని ద్వారా కొంతమంది ఆశీర్వదించబడతారు. ఒకరు యేసును నమ్ముకుని భయంకరమైన శ్రమలు అనిపించారనుకోండి, అతని ద్వారా కొంతమంది క్రీస్తు మార్గంలోనికి వస్తారు. హల్లెలూయా. ఒకడు బాగుంటే క్రైస్తవుడు, కొంతమంది ఆశీర్వదించబడతారు. డబ్బులు ఇచ్చే వాళ్ళకి బట్టలు కొనో దుప్పట్లు కొనో చేస్తాడు. ఒకడు హింస పొందితే అతని ద్వారా కొందరు క్రీస్తును తెలుసుకుంటారు. హల్లెలూయా. ఇది దేవుడు పెట్టిన లింక్స్. బాగున్నామా, లోకానికి ఆశీర్వాదం. హింసించబడ్డామా, లోకానికి రక్షణ మార్గం. దేవునికి స్తోత్రం. కాబట్టి భయపడద్దు, కంగారు పడద్దు. మనం నేర్చుకున్నవి మనం పట్టుకుందాం. దేవుని భయం నేర్చుకుందాం. ఈరోజు ప్రతి విషయంలో దైవ భయం కలిగి ఉండండి. అబద్ధాలు వద్దు, వేషధారణ వద్దు. దేవుడు అనుమతించాడా, దాన్ని చేద్దాం. దేవుడు అడ్డుకున్నాడా, దాన్ని ఆపేద్దాం. దేవుడు అనుమతించిన దాన్ని ఆపొద్దు, దేవుడు అడ్డుకున్న దాన్ని చెయ్యొద్దు. భయం కలిగి ఉందాం. ఆశీర్వాదం, సంతోషం మనదే. ఎక్కడ దొరికితే అక్కడ యేసును గనపరుద్దాం. ఇది మన బాధ్యత. మూడవదిగా, ఏ సమస్య వచ్చినా యేసును ఆశ్రయిద్దాం. ఆయనే మనకు ప్రతి సమస్యకి పరిష్కారమై ఉన్నాడు. హల్లెలూయా. యేసే మన ప్రతి సమస్యకి పరిష్కారం.